అంటే రేపు పోరాట కమిటీ తరపు నుంచి ఏమైనా మరి రేపు 5వ తారీఖున ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని, ఇటు గౌరవ సీఎం మరి జగన్మోహన్ రెడ్డి గారు గాని మరి విశాఖపట్నం రాబోతున్నారు. వీరికేమైనా ఇప్పుడు ప్రైవేటీకరణ విషయంలో అంటే పోరాట కమిటీ తరపున ఏమైనా మెమోరాండం ఇవ్వబోతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించండి, ప్రభుత్వ రంగంలో కొనసాగించండి. ఈ పరిశ్రమ పూర్వ వైభవం తీసుకురావాలి. ఈ పరిశ్రమ పూర్వ వైభవం పూర్తి స్థాయి ఉత్పత్తి జరగాలని చెప్పి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను అందరినీ కోరడం జరిగింది. ఎవరు కూడా ముందు చూపుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల పట్ల ఒక్క మాట కూడా చెప్పలేదు. సుమారు 20 సార్లు ప్రధానమంత్రి కలిసినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం అన్నది చాలా విచిత్రకరమైన విషయం ఇక్కడ. ఎందుకంటే వివక్షత అనేది ఒక స్థాయి ఉంటుంది, ఆ వివక్షత దాటిపోయింది ఇక్కడ. ఈ ప్రాంత ప్రజానికం పట్ల అందరూ రాజకీయ నాయకులు కూడా ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించే పరిస్థితి ఉంది. రేపు ఈ సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ముందు నగరానికి వస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల నిర్దిష్టమైన ప్రతిపాదన చేయవలసిన అవసరం ఉంది. గతంలో అనేక రాష్ట్రాల్లో మీరు ఆయా రాష్ట్రాలకు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామంటే అక్కడ ముఖ్యమంత్రులు, అక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా వ్యతిరేకిస్తే మేము ఆపేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన మీరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు వివక్షతగా ఉంటున్నారు? ఇమీడియట్గా ఈ ట్రిప్లోనే మీరు ఎన్నికల ముందు దేనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. మీరు అలా ప్రకటన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సుమారు 5 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి అక్షయ పాత్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఉత్తరాంధ్రలో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి కార్మిక వర్గమే కాదు, ఇక్కడ ప్రజానికం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పటికైనా ఒక ప్రకటన చేయాలి. అన్ని రాజకీయ పవన్ కళ్యాణ్ గారు కానీ మీకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మోడీ గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడవలసిందిగా కోరుతున్నాం.